ప్రతిదానికి సమయం సిద్ధపరిచి సమయంలో మనకు కావాల్సిన ప్రతిదాన్ని కూడా మనకి ఇవ్వడానికి ఎంతో గొప్పగా అద్భుతాలతో ఆశ్చర్యకాలతో మన జీవితాలు కట్టడానికి ప్రతిది కూడా సహాయత దయచేస్తూ మనకు జీవితాలకు ఏదైతే అవసరమో అక్కరనో వాటన్నిటిని కూడా మన జీవితాల్లోకి విస్తరింపజేస్తూ కావాల్సిన స్వస్థత, సంతోషం, ఆనందం, సమాధానం ప్రతిదానికి ఒక సమయాన్ని సమకూరుస్తూ మన జీవితాలలోనికి అనుగ్రహిస్తూ మన ప్రయాణం అంతా కూడా ఆయనను ప్రకటించే విధంగా, ఆయనని లోకానికి చూపించే విధంగా, ఆయనని లోకంలో ప్రచురించే విధంగా మనకు జీవితాలు సిద్ధపరుస్తూ నడిపిస్తున్న ఈ యొక్క ఇర్మియా గ్రంథం అంతా కూడా మనం నేర్చుకోవడానికి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు స్తోత్రం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. 35 వచనం 36 వచనం చూద్దాం. హల్లెలూయా. వారందరికీ వెళ్ళి గెరసేస్తూ దేశమునకు వచ్చిరి. అక్కడికి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్ల ఉన్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి రోగులను అందరినీ ఆయన ఎద్దకు తెప్పించి, దేవునికి స్తోత్రం, స్వస్థత దగ్గరికి హల్లెలూయా రావడానికి రోగులందరినీ తీసుకొచ్చినంట. స్వస్థత యేసుక్రీస్తు ప్రభు. ఆ స్వస్థత వాళ్ళు పొందుకోవడానికి, ఆ స్వార్థ వారికి అర్థం అవ్వడానికి, ఆ స్వార్థ వారి వరకు వెళ్ళడానికి, చుట్టుపట్ల ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా స్వార్థని ప్రకటించడానికి వీళ్ళు పూనుకొని ప్రయాణిస్తారంట. ఈ శిష్యులందరూ కూడా దేవునికి స్తోత్రం. వాళ్ళలో మండుతున్న అగ్ని ప్రకటిస్తారంట. వాళ్ళలో మండుతున్న దేవుని ఆశ, దాహము, అక్కడున్న ప్రాంతాలందరి వాళ్ళకి కూడా క్రీస్తులో స్వస్థత, క్రీస్తులో సమృద్ధి, క్రీస్తులో ఆనందం, క్రీస్తులో సంతోషం రండి మీరు అని చెప్పి వారందరినీ తీసుకొచ్చి ఏం చేసిందంట, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. దేవునికి మహిమ కలుగును గాక. స్వస్థత దగ్గరికి ప్రతి ఒక్కరిని నడిపిస్తున్నారు. వాళ్ళు అగ్ని వాళ్ళలో మండుతుంది, రేగుతుంది. వాళ్ళు క్రీస్తు కొరకు జీవించాలని ఆశ, తపన వాళ్ళలో పనిచేస్తుంది. ఈ రోజు దేవుడిచ్చిన ఆశ, ఆనందం, సంతోషం, సమాధానం, సమృద్ధి మనం అనుభవిస్తూ దేవుని గురించి ప్రకటించకుండా నీరు కారిపోతున్న చల్లటి వాళ్ళలాగా మనం ఉండకుండా దేవుడికి స్తోత్రం, అగ్ని మండుతున్న నీళ్లు మసలేలాగా మన జీవితాలు ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అగ్ని మనలో మండాలి. మన ఎముకల్లో మండుతుంది. నాకు నేను చెప్పకపోతే ఎట్లా అంటుండే ఇర్మియా, నా నిందలు, వేదనలు, బాధలు, ఎన్ని అవమానాలు వచ్చినా నేను చెప్పకుండా ఆగలేను. నేను దేవుణ్ణి ప్రకటిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథం అంతా కూడా ఒక చోటుకు లేదు. అది చింపివేయబడ్డ పుస్తకం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెల్లా చెదర అయిపోయింది. అక్కడిన్ని అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వెతుక్కొని తెచ్చుకోవాలి. మనం వెతికి తెచ్చుకొని ఇర్మియా గ్రంథాన్ని మనము నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ఎక్కువ చదవాలి. ఎక్కువ చదివినప్పుడు మనకు ప్రతి విషయం లోతుగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ లో పాస్ అవుతున్న బిడ్డలకి ఇన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే చదివిన వాళ్ళకే కదా ధైర్యం ఉంటుంది. చదివిన వాళ్ళకు ఒకవేళ తక్కువ మార్కులు వస్తే వాళ్ళు కన్నీరు కారుస్తారు. ఎందుకు? వాళ్ళు చదివిన దానికి కరెక్ట్ గా వాళ్ళకి ఫలం రాలేదని కదా. మనము వాక్యం చదువుతూ లోతైన అర్థాలతో, లోతైన భావాలతో నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఎక్కువ చదివిన పిల్లలకి ఎక్కువ మార్క్స్ వస్తాయి కదా. మనం కూడా వాక్యం ఎక్కువ చదవాలి, ఎక్కువ ప్రకటించాలి, ఎక్కువ దేవుని లోకానికి చూపించాలి, ఎక్కువ దేవుని కొరకు మన జీవితాలు బ్రతకాలి. ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక భక్తుడు వచ్చిండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఇర్మియా గ్రంథం అంతా కూడా మనం నేర్చుకుంటున్న ఈ యొక్క ప్రయాణంలో మనకు యోషయి కనిపిస్తాడు. యోషయి ఎటువంటి వాడంటే ఒక భక్తిపరుడు, ఉజ్జీవ జ్వాల. ఆయన గురించి ఇర్మియా గ్రంథంలో రాయబడ్డది. అదే మనకు మొదటి రాజుల గ్రంథంలో ప్రవచనం వచ్చింది. రెండవ రాజుల గ్రంథంలో ఆయన ప్రకటన వచ్చింది. రెండవ దినవృత్తాంతాలలో ఆయన ఒక చరిత్ర ఉంది. మనం చదువుకొని నేర్చుకున్నట్లయితే దేవుడు ప్రతి మాట మన జీవితాలలో విస్తరింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసానికి స్తోత్రం ప్రభా. ప్రతి వాక్యాన్ని నేర్చుకోవడానికి నీ సామర్థ్యతని, బలముని, ఆరోగ్యం, నీ శక్తి, సహాయత దయచే నీ గొప్ప కృప చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.